5 money secrets for your 20s. సిబిల్ స్కోర్. సో మినిమం 750 ప్లస్ క్రెడిట్ స్కోర్ అనేది మెయింటైన్ చేయి. ఏదైనా ఒక క్రెడిట్ కార్డ్ ఆర్ లోన్ తీసుకొని అది టైంకి పే చేస్తున్న కొద్దీ నీ క్రెడిట్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. ఫ్యూచర్లో కార్ కానీ హోమ్ కానీ లోన్ ద్వారా తీసుకోవాలంటే నీకు చాలా యూజ్ అవుతుంది. ఎస్ఐపి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎంత తొందరగా అయితే అంత తొందరగా స్టార్ట్ చేయి. మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఎంత అమౌంట్ అని చెప్పి కాదు, మినిమం 500తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఏదైనా డీమ్యాట్ అకౌంట్ ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి నువ్వు ఎస్ఐపి స్టార్ట్ చేయాలంటే. డీమ్యాట్ అకౌంట్ లింక్ కావాలంటే నేను నా బయోలో పే చేస్తాను. ఆర్ఎల్స్ కామెంట్ చేయి లింక్ అని చెప్పి నేను డీమ్యాట్ అకౌంట్ లింక్ పంపుతాను. మ్యూచువల్ ఫండ్స్, తొందర మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయి. నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టడం వల్ల నీకు 6 to 7% మాత్రమే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 6% ఇన్ఫ్లేషన్ అనేది ఉంది. అది కూడా సెర్చ్ చేయి. ఏదైతే క్యాలిక్యులేటెడ్ నీకు ఏదైతే సేఫ్ అనిపిస్తుందో దాంట్లోనే ఇన్వెస్ట్ చేయి. ఫస్ట్ ఏది అని రీసెర్చ్ చేయి. సబ్స్క్రిప్షన్, నీకు ఏదైతే సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయో నెట్ఫ్లిక్స్, అమెజాన్, యూట్యూబ్ ప్రీమియం, ఇవేవైతే సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయో ఏవైతే వాడుతున్నావో వాటిని మాత్రమే మళ్ళీ రెన్యువల్ చేసుకో. మిగతా వాటి వల్ల నీకు టైం వేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. థౌజండ్స్ ఆఫ్ మనీ కూడా వేస్ట్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్స్ శాలరీ అకౌంట్ ఒకటి సపరేట్ ఉండాలి. ఎక్స్పెన్సెస్కి ఒకటి సపరేట్, ఇన్వెస్ట్మెంట్కి ఒకటి సపరేట్ మెయింటైన్ చేస్తే నీకు డైలీ ట్రాక్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. నీ మనీ ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కడికి వెళ్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ దేంట్లో చేస్తున్నావు, ప్రతి ఒక్కటి క్లియర్ విజన్ ఉంటుంది. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ని ఫాలో చేసుకో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.